రద్దు చేశాడు. మొత్తం 25 పథకాలు పోయాయి. మరి ఎస్సీలు అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా అలాగే వాళ్ళ యొక్క జీవితాలతో అంటే వాళ్ళని చిత్రహింసలు చేసిన సంఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పుడు మనం చూస్తే మరి మన ఈ కోవిడ్ విపత్కర సమయంలో ఆ డాక్టర్ సుధాకర్ని ఏదో మాస్క్ అడిగిన పాపానిగా ఆయన్ని మనోక్షోభ పెట్టి మరణానికి కారకుడయ్యాడు. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయనకు కూడా మనోక్షోభానికి గురి చేశారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎవరైతే ప్రశ్నిస్తారో వ్యతిరేకిస్తారో మా ఎస్సీల మీద పేద ఎస్సీల్ని శిరోమండనం చేయించాడు. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రాజధాని కోసం ఉద్యమించారో నాయకులు వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఇలా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇప్పుడు మన ఎస్సీలు వాళ్ళందరూ కూడా ఎవరైతే పేద ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఇన్నోవా కార్లు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి సబ్సిడీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కలిగించింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఎస్సీ ఎవరైతే ఈ యొక్క యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐఐసి ద్వారా ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అసలు అంబేద్కర్ విదేశీ నిధి ఏదైతుందో ఏదైతే మనం ప్రారంభించాం దాన్ని పేరే మార్చేశాడు. ఇప్పుడు జగన్ విదేశీ నిధి అని పేరు పెట్టాడు దానికి. తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ ఒక అంబేద్కర్ విదేశీ నిధిని మళ్ళీ అందరికీ అందిస్తామని అలాగే ఏపీఐసి ద్వారా రుణాలు అందిస్తామని మరి అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ అందిస్తాము. అలాగే ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి వాడికి 2 ఎకరాలు కొనుగోలు భూమిని అందిస్తాము. అలాగే ఎవరైతే సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాను మీకు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ మనం ఈ యొక్క సూపర్ 6 అన్న మేనిఫెస్టోతో మీ ముందుకు రావడం జరిగింది. అతనేమో మనం అప్పుడు మొత్తం ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నిటికీ అంటే అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు ఆనాడు 75,000 కోట్ల రూపాయలు వీటిలన్నిటికీ మంజూరు చేయడం జరిగింది. ఇవాళ మొత్తం ఖాళీ చేసేసాడు. మొత్తం అన్ని మరలించేశాడు. డబ్బంతా దేనికి మరలించాడు? ఇక ముందు ఎన్నో మాయలు మోసాలు. ఇక ఒకవేళ అధికారంలోకి వస్తే రాడు. ఇవాళ కనపడుతుంది మీ అందరిలో కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ రణగుండ పని. అందరు కూడా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులు రేపు మన భవిష్యత్ ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్ ఏంటి, మన భావితరాల భవిష్యత్తు ఏంటి అన్న ఒక ఉద్యమం స్ఫూర్తితో ఉన్నాను మీరంతా కూడా. ఇక ముందొస్తే మాయలు మోసాలు కుతంత్రాలు కుట్రలు అలాగే ఈ యొక్క ముందు 100 ఏళ్ల వరకు ఈ ప్రజలకి దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలు తవ్వడం అలాగే చీప్ లిక్కర్ పేరుతో ఏదైతే జే బ్రాండ్ మద్యాన్ని వరదల్లా పారించడం, లక్షల కోట్లు దోపిడీ చేయడం, అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల యొక్క తాలిబొట్లను తెంచడం ఇదే అతను చేసేది. మనం ఒకటే చెప్పాలి, రేపు ఎన్నికల్లో కాసుకో జగన్. ఇక నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. అలాగే నీ యొక్క ఈ అహం మెడలు విరిచే రోజు వచ్చింది. అలాగే నీ అణుగుణంలో ప్రవహించే యొక్క ఏదైతే అరాచకం అంతమయ్యే ఈ యొక్క సమయం దగ్గర పడింది. యుద్ధం మొదలైంది. అలాగే
నేను నీ అన్న నీ అధికార మదమే, అహంకారమే, నీ యొక్క మదం, నీ యొక్క నడుమును విరిచి నీ యొక్క మదం కొమ్ములను వంచి నీ బ్రతుకు ఏపాటితో చెప్పే ఈ యొక్క సునామీ యుద్ధం మొదలైంది, రాబోతుంది. ఇంతవరకు మరి కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించి మరి ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు మరి ప్రజలంతా ఒకటై నిష్ఠాను దీక్షగా అతన్ని మట్టిలో కలిపేసి అతనికి మరి మన ఉనికిని తిప్పికొట్టేతన్ని, మన ఉనికిని మనం ఎంత కఠోర దీక్షతో మనం కాపాడుకుంటామో రేపు మన ఎన్నికల్లో మనం అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయవాసనమైనది. ప్రతి నరనరలో ప్రతి నరనరలో ప్రతి అణువణువులో ప్రతి రక్తపు పట్టులో అపజయాన్ని అంగీకరించి అలాగే అతన్ని చీకొట్టేలా చేసి తిప్పి కొట్టే ఓటు పోటు ఎలా దాని రుచి ఎలా ఉంటుందో చూపిస్తాము అని మీరంతా ఒక సుశిక్షితులైన సైనికులుగా సంసిద్ధులు కావాలని కోరుకుంటున్నాను. ఇవాళ చూస్తున్న బొత్స ఆయనేమో మొదలైంది ఒక లిక్కర్, దాని తర్వాత ఈ భూ కబ్జాలు, దాని తర్వాత రైతులు ఒక 80 సంచులు పండిస్తే దాంట్లో 7 సంచులు దొబ్బేయడం. మరి వాళ్ళేమో ఏమి విద్యనేమో ఎవరికి అందనివ్వకూడదు, విద్య అందితే మరి ప్రశ్నించే ఒక ఆలోచన రేకెక్కుతుంది అని ఆలోచనతో మరి మనం చూస్తున్న రాష్ట్రంలో ఎలా అయితే అతను మాట ఇచ్చాడో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఏదైతే విడుదల చేస్తానన్నాడో కల్లుబలు కబుర్లు చెప్పి యువతని మరి గంజాయికి డ్రగ్స్ కి అలవాటు చేసి ఎలా మోసం చేశాడో కనబడుతుంది మనకి. తెలుగుదేశం పార్టీ ఈనాడు మళ్ళీ ఈ యొక్క సూపర్ 6 మేనిఫెస్టో మీ ముందుకు వచ్చింది. మొన్ననే ఇంకా మెగా మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ప్రతి మహిళ, మీరు గుర్తుపెట్టుకోవాలి మహిళలు, మీ అందరికి ముందు ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానన్నాడు, చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మరి మహిళలకి మీ అందరూ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే మహిళలకు ఒక 1,500 రూపాయలు నెలకి, అలాగే ఈ యొక్క చదువుకునే బిడ్డకు ప్రతి బిడ్డకు ఎంతమంది బిడ్డలు ఉంటే ఒక కుటుంబంలో అంతమంది బిడ్డలు కూడా 15,000 రూపాయలు, అలాగే ఈ జాబ్ క్యాలెండర్లు 20 లక్షల ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగ భృతి 3,000, అలాగే డ్వాక్రా మహిళలు ఎవరితో వాళ్ళకి 3 లక్షల నుంచి 10 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు, రైతులకు సంవత్సరానికి 20,000 బీమా, అలాగే పెన్షన్లు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, అలాగే రేపు ఏప్రిల్ నుంచి ఈ యొక్క వృద్ధాప్య పెన్షను 4,000 రూపాయలు. ఇవాళ ఇంత మనం 25 సుమారుగా 25 సంవత్సరాలు వెనకబడ్డాం. అయినా ఆనాడు మనం వచ్చాం కట్టుబట్టలతో. ఈ మానవాడేమో ఈ యొక్క రిషికొండను చూస్తున్నాం మనం, ఎలా దాన్ని తవ్వి తన ఒక ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూస్తున్నాం మనం. ఇవాళ ప్రశాంతమైన ఈ ఉత్తరాంధ్రను ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వీళ్ళు, మీరే ప్రత్యక్ష సాక్షులు. మరి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోతో వచ్చామో ఆనాడు ఎలాగైతే మన కట్టుబట్టలతో అవి భక్త రాష్ట్రం నుంచి మనం ఆంధ్ర రాష్ట్రంగా విభజించబడి మనం వచ్చామో